ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆఫ్ కోర్స్, బట్ స్మాల్ కరెక్షన్. క్రైమ్ అటెండ్ చేసిన వాడు కూడా ధైర్యంగా ఉన్నట్టే నటిస్తాడు. ఎక్స్క్యూజ్ మీ, వాట్? మీరేం చెప్పాలనుకుంటున్నారో డైరెక్ట్ గా చెప్పండి. కమ్ టు ద పాయింట్. ష్యూర్, నేను పాయింట్కే వస్తున్నాను. ఎందుకు మీరు శరత్ చంద్ర గారిని అంత బ్రూటల్ గా మర్డర్ చేయాలనుకున్నారు? ఏం మాట్లాడుతున్నారు మేడం? మావాడు ఆయన ఎందుకు మర్డర్ చేయాలనుకుంటాడు? ఎందుకంటే రెండు ఫ్యామిలీస్ కి శత్రుత్వం ఉంది కనుక. దానికి కారణం మీ ఎక్స్ హస్బెండ్ కృష్ణప్రసాద్ కనుక. ఒకసారి తన మేనకోడలు ఇందు పెళ్లి ఆపేశాడని తెలిసి ఆ శరత్ చంద్ర గారు మీ అబ్బాయిని చంపేయడానికి మీ ఇంటి మీదకు గన్ ఎత్తుకొచ్చారు. మీకు బలవంతంగా పెళ్లి చేయబోయారు అని తెలిసినప్పుడు మీ అబ్బాయి ఆయన్ని చంపడానికి ఆయన ఇంటి మీదకి వెళ్ళాడు. ఇన్ని సీరియస్ ఇష్యూస్ రెండు ఫ్యామిలీస్ మధ్య జరిగినప్పుడు ఒకరినొకరు చంపుకోవాలనుకోవడంలో తప్పేం లేదే. మీ అబ్బాయి శరత్ చంద్ర గారు గెస్ట్ హౌస్ లో ఒంటరిగా ఉన్నారు అని తెలుసుకుని వెళ్ళి చంపడానికి ట్రై చేసి ఉండొచ్చు కదా. ఏసీపీ గారు, మీరు మా మధ్యున్న గొడవలు చూసి మా అన్నయ్యని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మా అన్నయ్యది ఒకరిని చంపే మనస్తత్వం కాదు ఏసీపీ గారు. చా, అయితే మీ అన్నయ్యని చెప్పమను పూరి. శరత్ చంద్ర గారు మర్డర్ అటెంప్ట్ కి గురైన రోజు రాత్రి మీ అన్నయ్య ఆ రోజు గెస్ట్ హౌస్ కి వెళ్లారో లేదో అని. ఆయన గారి గెస్ట్ హౌస్ కి వెళ్లాల్సిన అవసరం వాడికే ఉంది మేడం. మీ దగ్గర ఏదో సాక్ష్యం ఉన్నట్టు మాట్లాడుతున్నారేంటి? అది కూడా ఉంది శారద గారు. కాకపోతే మీ అబ్బాయి చాలా జెన్యూన్ గా ఉంటాడని విన్నాను. అది ఎంత నిజమో కనుక్కుందామని అడుగుతున్నాను. చెప్పండి గగన్, ఆ రోజు శరత్ చంద్ర గారి గెస్ట్ హౌస్ కి వెళ్లారా లేదా? వెళ్ళాను. జెన్యునే రాజేందర్, ప్రూఫ్ కూడా చూపించు. ఓకే మేడం, చూడండి. అది శరత్ చంద్ర గారి గెస్ట్ హౌస్ నుంచి మీ అబ్బాయి బయటకు వస్తున్న సీసీటీవీ ఫుటేజ్. చెప్పండి గగన్, ఆయన గెస్ట్ హౌస్ కి ఆ రోజు మీరెందుకు వెళ్లారు? అది నా పర్సనల్ మేడం. వెళ్ళటం అయితే నిజమే, కానీ మీరు అనుకుంటున్నట్టు నేను ఎలాంటి క్రైమ్ చేయలేదు. శత్రువులకి పర్సనల్స్ ఏముంటాయి? చూడండి, మీరు నమ్మినా నమ్మకపోయినా పర్సనలే. అంతకు మించి నేనేం చెప్పలేను. మీ నాన్న పర్సనల్ అని, మీ తమ్ముడు పర్సనల్ అని, ఇప్పుడు మీరు పర్సనల్ అంటే ఎలా? చెప్పాల్సిన అవసరం మీకు లేకపోయినా చెప్పించాల్సిన డ్యూటీ నాకుంది. లుక్ మిస్టర్ గగన్, మీరు సస్పెక్ట్ లో ఉన్నారు కాబట్టి నా పర్మిషన్ లేకుండా సిటీ దాటి వెళ్ళడానికి వీల్లేదు. సరైన ఎవిడెన్స్ లేదు కాబట్టి సైలెంట్ గా వెళ్తున్నాను. బట్
చిన్న ఎవిడెన్స్ దొరికినా చాలా వైలెంట్ గా వస్తాను. లెట్స్ గో. అదేంట్రా, నువ్వు ఆయన గెస్ట్ హౌస్ కి వెళ్లాల్సిన అవసరం నీకే వచ్చిందిరా? అమ్మా, ఆ ఏసీపీకి ఏం చెప్పానో మీకు అదే చెప్తున్నా. నేను తప్పు చేయనని మీరు నమ్మితే చాలు. నా పాపానికి పరిష్కారం లేదక్క, నా పాపానికి పరిష్కారం లేదు. నన్ను క్షమించక్క. అమ్మాయి 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 ఏంటి? అవును పిన్ని, నేను చచ్చిపోవాలి. చస్తే తప్ప నేను చేసిన పాపం పండదు. మళ్ళీ ఏదో కొత్త నాటకం ఆడుతుంది అపూర్వ. అలా మాట్లాడతావేంటి వదినా? ఈ ఇంటికి నువ్వే పెద్ద దిక్కువి. నువ్వే అలా అంటే ఇక మేమంతా ఏమైపోవాలి? లేదు మీరా, లేదు. బావా నాకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని ఆ భూమిని నేను చాలా ద్వేషించాను. నాకేం తెలుసు మీరా? దేవతలు అంటే నా అక్క కూతురే భూమి అని. నాకేం తెలుసు? అయ్యో, నేనెంత తప్పు చేశాను. తెలియక ద్వేషించావు. ఇప్పుడు ఆ దేవత కూతురుని తెలిసింది కదా, పూజించు. పాపం పుణ్యంగా ఫలించడం మొదలు పెడుతుంది. కరెక్ట్ పిన్ని, టైంకి కరెక్ట్ మాట చెప్పావు. మీరా వెళ్ళి భూమిని తీసుకురా. నా కన్నీళ్లతో తన కాళ్ళు కడిగి నేను నెత్తిన చల్లుకుంటాను. దాన్ని క్షమించమని వేడుకుంటాను. ఈ ఇంటికి మహారాణి చేసి దాన్ని నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.